ఈరోజు కూడా ఆమె అసలు ఇంకో విషయం ఆమె మాట్లాడింది ఏంటంటే, గతంలో మర్డర్ జరిగిన తర్వాత సాక్ష్యానికని పిలిచి పోలీసులు అప్పట్లో మమ్మల్ని వేధించారు. ఆ వేధింపులు తాళలేకనే నేను ఆయన సిక్కయిపోయి నేను ఆయనకు సేవ చేయలేక చచ్చినా ఇన్నాళ్ళు ఆ పోలీసులు అదేంది ఈ పోలీసులు అని చెప్పి ఇప్పుడు వేస్తాను. అంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఈయనను నువ్వు జరిగినట్టు చెప్పకుండా మేము చెప్పినట్టు చెప్పాలని ఆయన్ను వేధించి ఆ పోలీసులు వేధించారని ఆమె చెప్పింది. దాన్ని ఈరోజు సాక్షులు ఏం చెప్తున్నారు? పోలీసులు వేధించినారు, ఆ వేధింపులు కొట్టారు, దానికి మా భర్త చనిపోయినాడని మా ఆయన భార్య సుశీలమ్మ స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెప్తారు. ఇవన్నీ ఏమవుతాయంటే మాకు పలు అనుమానాలకు దారితీస్తుంది. గతంలో మీరు చేసి అలాగే మా మీద ఎట్లా నెపం వేశారో ఈరోజు కూడా మీరు మళ్ళీ ఇదంతా చేసి దాన్ని కూడా పోలీసుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి బురద చల్లాలని. అందుకే మేము జాగ్రత్తగా అక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ మా కడప ఎస్పీ కానీ ఇంకోరు కానీ దగ్గరుండి ఆయనకు ఏదైనా పాయిజన్ జరిగిందా ఇంకోటి జరిగిందా ఏం కానీ సిస్టమేటిక్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చేపించారు. తర్వాత అది కూడా తొందరలో వస్తుంది. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే, పరిటాల రవి మర్డర్ కేసులో విట్నెసెస్ ఏ రకంగా అయితే మర్డర్ అవుతా ఎలిమినేట్ అవుతా వస్తున్నారో ఈ కేసులో కూడా నెంబర్ 1 శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ కస్నూర్, తర్వాత నెంబర్ 2 వచ్చేసి కోయిట్ గంగాధర్ రెడ్డి, తర్వాత నెంబర్ 3 వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నారాయణ అనే వ్యక్తి కారులో ఉన్నాడు. అతను కూడా 5-6 నెలల తర్వాత అతను కూడా చనిపోయినాడు. అది కూడా ఒక అనుమానాస్పద మృతే. ఇంకా మాట్లాడుతూ పోతే అందరి అనుమానాలు ఈసీ గంగిరెడ్డి మీద. అభిషేక్ రెడ్డి గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? ఇది హార్ట్ అటాక్ కాదు, ఇది కంపల్సరీ మర్డర్ అని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇచ్చారు. అలాంటి వ్యక్తి 3.5-4 నెలలు కోమాలో ఉంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చూడలే, చనిపోయిన తర్వాత వచ్చారు. ఇవన్నీ ఇలాంటివి ఈజీ గంగిరెడ్డిది, అభిషేక్ రెడ్డిది కావచ్చు, కోయిట్ గంగారెడ్డిది కావచ్చు, మా ఊరు శ్రీనివాసరెడ్డిది కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఈ రంగన్నది కావచ్చు, ఇలాంటి 5-6 ఉన్నాయి వరుసగా. ఇవన్నీ చూస్తా అంటే ఆటోమేటిక్గా అప్పుడు గతంలో వాళ్ళు చేసి మా మీద వేసినట్టు ఇప్పుడు కూడా ఇది కూడా మా మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా వేస్తారనే ఒక అనుమానం అయితే కంపల్సరీ ఉంది. అందుకే ఎఫ్ఐఆర్లో కూడా మా అధికారులు, పోలీసు అధికారులు కానీ వాళ్ళంతా కూడా ఎఫ్ఐఆర్లో కూడా నేను చూసిన అనుమానాస్పద మృతి కిందనే తర్వాత రంగన్న గారిది కూడా జరిగింది. దీనిపైన నేను పోలీసు వాళ్ళని మా ముఖ్యమంత్రి గారిని